పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ పట్టించుకోవడం లేదా? జగన్ పెద్దిరెడ్డి ఫ్యామిలీని దూరంగా పెట్టారా? మిథున్ రెడ్డి ఎపిసోడ్లో జగన్ తీరుకు కారణం ఏంటి? మిథున్ రెడ్డిని జైల్లో కలవని జగన్ బయటకొచ్చాక కలిసినట్లు సమాచారం. వల్లభనేని వంశీపై ఉన్న ప్రేమ మిథున్ రెడ్డిపై లేదా? జైల్లో ఉన్నప్పుడు వంశీని పరామర్శించిన జగన్ విడుదలయ్యాక కూడా తాడేపల్లికి పిలిపించుకొని మరీ ఓదార్చారు. అయితే మిథున్ రెడ్డి విషయంలో ఆప్యాయత కనిపించడం లేదన్న కమెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి వ్యవహారంలో జగన్ వ్యవహార శైలిపై పార్టీలోనూ అసమ్మతి వినిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం జగన్ కావాలని వాళ్ళని దూరం పెడుతున్నాడు అనేటువంటి ఒక భావన అయితే మాత్రం పార్టీ శ్రేణుల్లోనే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం మొట్టమొదటి నుంచి జగన్ ఫ్యామిలీతో చాలా అటాచ్మెంట్, ఫ్యామిలీ వాళ్ళకి బంధువు ప్లస్ ఫ్యామిలీతో చాలా అటాచ్మెంట్గా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన పూర్తిగా కూడా ఆయనతో ఉంటాం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్లో ఉంటూ జగన్ తను పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన సందర్భంలో అందరూ వ్యతిరేకిస్తున్నారు. రెడ్డి మాత్రం పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత పార్టీకి సంబంధించి అనేక ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా షార్ట్ అవుట్ చేస్తూ ట్రబుల్ షూటర్గా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పార్టీని పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. తర్వాత ఎప్పుడైతే మిథున్ రెడ్డి అయితే ఈ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కొంత గ్యాప్ అనేది మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా జగన్ అయితే మాత్రం ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం మొత్తం కూడా కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి అని తెలిసినటువంటి సందర్భంలో మిథున్ రెడ్డికి కొంచెం దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుందని పార్టీ వర్గాలే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్కి సంబంధించి వేసిన సిట్లో కూడా పూర్తిగా కూడా ఆయనే మిథున్ రెడ్డినే దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి అని 4-5 సార్లు కూడా సిట్కి సంబంధించి దర్యాప్తు సంస్థలు కూడా చెప్పినటువంటి నేపథ్యం. దీంతో పాటు ఆయన అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన రిమాండ్లో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అయితే కలవలేదు. గతంలో అయితే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా కూడా ఆయన జైలుకు వెళ్ళి వల్లభనేని వంశీని కలవటం, ధైర్యంగా ఉండు, పార్టీ నీకు అండగా ఉందని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన అయితే వెళ్ళలేదు, కలవలేదు. ఆ తర్వాత మొన్న దీనికి సంబంధించి రిలీజ్ అయినటువంటి సందర్భంలో కూడా ఆయన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అదే వల్లభనేని వంశీ అయితే ఆయన విడుదలైన తర్వాత కూడా ప్రత్యేకించి తన ఇంటికి పిలిపించుకునేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మిథున్ రెడ్డి విషయంలో మాత్రం అక్కడ జైల్లో ఉన్నప్పుడు అయితే కలవలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయనతో మాట్లాడినట్టుగా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ గ్యాప్ పెరగడానికి కారణం ఏంటి అని సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గతంలో ఏదైతే మిథున్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా బీజేపీలో జాయిన్ అవ్వటానికి రెడీ అయ్యారు అనేటువంటి ఒక ఫీల్ అయితే వచ్చింది. ఈ ఫీల్ నేపథ్యంలో గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఏదైతే మద్యం కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా కీలకమైనటువంటి నిందితుడిగా కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఈ మిథున్ రెడ్డితో అటాచ్మెంట్ ఉంటే ఇబ్బందులు తప్పు అనే ఉద్దేశంతో ఆయన దూరం పెడుతున్నారా అనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని మీదే పొలిటికల్ సర్కిల్స్లో అయితే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మిథున్ రెడ్డి ఎంతో క్లోజ్గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డితో ఎంతో క్లోజ్గా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి జైల్లో ఉన్నప్పటికీ తర్వాత విడుదల అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని కలవకపోవటం మాత్రం పార్టీకి సంబంధించి ఏదో జరుగుతున్నది అనేటువంటి ఒక ఆలోచన అయితే పార్టీ వర్గాల్లో వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మిథున్ రెడ్డి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి జాయిన్ కాబోతుందా, లేకపోతే పార్టీకి దూరం కాబోతుందా అనే ఒక యాంగిల్లో మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.